సార్వత్రిక సంఘం అని చెప్పుకోగలిగే సంఘం ఏదుంది చెప్పండి? సంస్థను చూసే సంఘాలకు వస్తున్నారు అని చెప్పి అహంకారంగా మాట్లాడతారు. అంటే మా సంస్థ వల్లనే మీ దగ్గరికి వస్తున్నారు మనుషులు అని, మా సంస్థ వల్లనే మీ దగ్గరికి వస్తున్నారు. అదేంటి, వాక్యాన్ని బట్టి రావట్లేదా? వాక్యాన్ని బట్టి రావాలి కదండి ఎవరైనా. ఒకవేళ ఫలానా సంస్థ వల్లనే మనుషులందరూ వస్తున్నారంటే ఆ సంస్థ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోవాలి, అంతే కదా. సంస్థను కోరుకున్న వాళ్ళు సంస్థ దగ్గరికే వెళ్ళిపోతారు. వాక్యాన్ని కోరుకున్న వాళ్ళు వాక్యం దగ్గర ఉంటారు. వాక్యాన్ని బట్టి స్థిరపడిన వాడు వాక్యం చెంత ఉంటాడు, వాక్యానుసారమైన సంఘంలో ఉంటాడు. సంస్థను బట్టి చేరిన వాడు సంస్థ దగ్గర ఉంటాడు. సంస్థే ముఖ్యం, వాక్యం ముఖ్యం కాదన్నమాట. ఇలా దేవుని పిల్లలారా, సమాజం ముక్కలు చెక్కలైపోయిందండి. క్రీస్తు సంఘం విడిపోయిందండి ఎక్కడికక్కడ. అందుకే అంటున్నాడు, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి లేడు.